హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య మరి వ్లాగ్స్. ఈ రోజు అయితే నేను మా బాబాయ్ ఎంగేజ్మెంట్కి అయితే వచ్చిన. ఈ వ్లాగ్ అయితే ఎక్కడ మిస్ చేయొద్దు, ఫుల్ ఫన్ ఉంటుంది. మా చుట్టాలందరినీ అయితే మీకు పరిచయం చేస్తా. ఇంకా లేట్ చేయడం ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటూ ది వీడియో. ఇక్కడైతే మా బాబాయ్కి అయితే బట్టలు పెడుతున్నారు. ఫస్ట్ నార్మల్ డ్రెస్సెస్ పైన ఉంటారు, తర్వాత ఎంగేజ్మెంట్ డ్రెస్సెస్ అయితే పెడతారు కదా. పెళ్లి కూతురు సైడ్ వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళకి, పెళ్లి కొడుకు సైడ్ వాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళకి అయితే పెడతారు కదా. ఇక్కడైతే అదే ప్రాసెస్ జరుగుతుంది, చూస్తున్నారు కదా. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ మా రిలేటివ్సే. అక్కడ మా పిన్ని, మా అత్త వాళ్ళు అందరు ఉన్నారు. ఈమె చిన్న అత్త, కాకపోతే అక్క అక్క అని పిలవడమే అలవాటు. ఇక్కడైతే మమ్మల్ని పిలుస్తుంది పైకి రండి పైకి రండి అని, కానీ మనం పోం కదా, కిందనే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుందని మేము కిందే ఉంటున్నాము. మా తమ్ముడు అయితే షూటింగ్ చేస్తున్నాడు. ఈమె మా ఇందాక చూపించిన కదా అత్త వాళ్ళ కూతురు. ఈ అమ్మాయి పేరు వచ్చేసి బుజ్జమ్మ, చాలా ఫేమస్ అనమాట. బుజ్జమ్మ క్యూట్గా ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ దీనైతే మా తాత, అంటే మా మమ్మీ వాళ్ళ బాబాయ్, పక్కన ఉన్నామే వాళ్ళ కూతురు. హాయ్ చెప్పవు తాత అంటే ఫుల్ టెన్షన్ అయిపోయి ఏం చేస్తురా అని చూస్తుండో. ఇంకా హాయ్ చెప్పమని చెప్తున్నాం. ఈమె మా నాయనమ్మ, చూడండి హాయ్ చెప్పమంటే క్యాయే క్యాయ అంటుంది. తినైతే మీకు ఆల్రెడీ తెలుసు కదా మా తాతమ్మ, మా తాత వాళ్ళ మమ్మీ. నాకైతే చాలా ఇష్టం మా తాతమ్మ అంటే. హాయ్ చెప్పు తాతమ్మ అంటే సైడ్కి చూస్తుంది. వీడైతే మా తమ్ముడు. ఇప్పుడు జరుగుతుంది కదా ఎంగేజ్మెంట్, మా బాబాయ్ వాళ్ళ అన్న కొడుకు. అసలు ఎంత కొండ చేతలు చేస్తున్నాడంటే అంత కొండ చేతలు చేస్తున్నాడు. వాళ్ళు సంత్రాలు ఇస్తారు కదా ఎంగేజ్మెంట్లో, దాన్ని అయితే పిప్పి పిప్పి వేసి తినేస్తుండు, చూస్తున్నారు. మా బాబాయ్కి బట్టలు పెట్టేసిన తర్వాత మా బాబాయ్ అయితే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ వచ్చేసి మా తాతకి మా నాన్నమ్మకి కూడా బట్టలు పెడుతున్నారు, అమ్మాయి సైడ్ వాళ్ళైతే. మీ దగ్గర కూడా ఇదే ట్రెడిషన్ ఫాలో అవుతారా, లేదంటే ఏదైనా కొత్త ప్రాసెస్ ఏమైనా ఉంటుందా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇదైతే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా సెలబ్రేట్ చేస్తారు కదా ఎంగేజ్మెంట్ని కూడా. లైక్ అమ్మాయి సైడ్ వాళ్ళ అబ్బాయి సైడ్ వాళ్ళకి బట్టలు పెట్టడం ఇవన్నీ. ఇక్కడైతే మా బాబాయ్ వాళ్ళ కొడుకుని వచ్చి చూసుకుంటున్నాడు, ఏంట్రా ఇలా అయిపోయినావని. అదే అడుగుతున్నాడు, ఇది కూడా రేపు బ్లాగ్లో పెడతావా ఏంటంటే, అవును బాబాయ్ అని చెప్తున్నా. పెళ్లి కొడుకు వాళ్ళ అన్న, మెయిన్ క్యాండిడేట్ ఈయనని. వీళ్ళైతే మా బాబాయ్ వాళ్ళ కూతురు. తెలుసు కదా మా రక్షిత, తెలుసు అందరికీ, మా మామ వాళ్ళ కూతురు. ఇక్కడైతే మా తమ్ముడు షూటింగ్ చేస్తున్నాడు, నాకు చాలా హెల్ప్ చేసినాడు. హాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్తున్నాము. ఇప్పుడైతే ఎంగేజ్మెంట్లోనే అందరికీ బట్టలు కూడా పెట్టేస్తున్నారంట. అందుకే మా నాన్నమ్మ నన్ను అయితే స్టేజ్ పైకి తీసుకెళ్ళింది. నేను ఆలోచిస్తున్నా ఎక్కడ కూర్చోవాలని. ఇలాంటివన్నీ నాకు చాలా కొత్త కదా, నాకేం అర్థం కాదు. సో అదే అడుగుతున్నా నేను ఎక్కడ కూర్చోవాలని. ఎట్లాస్ట్ మా పిండి పక్కన అయితే ప్లేస్ చూసేసుకొని మెల్లిగా అయితే వెళ్తున్నా. ఎంగేజ్మెంట్లోనే బట్టలు పెడుతున్నారు, ఇప్పుడైతే శారీస్ పెట్టినారు. చూస్తున్నారు కదా, మా నాన్నమ్మ అయితే అందరికీ లైన్లో కూర్చోబెట్టి అయితే ఇంకా బొట్టు పెడుతూ శారీస్ అయితే పెడుతుంది. ఇందాక చూపించిన కదా మా చిన్నత్త అని. ఇప్పుడు ఈ బ్లూ కలర్ శారీ అత్త అయితే మా సెకండ్ అత్త అనమాట. పెద్ద అత్త కూర్చుంది ఇంకో అత్త పక్కన, నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంకా అందరికైతే శారీస్ అయితే పెడుతున్నాం. ఫోటోగ్రాఫర్కి అర్థం కావట్లేదు ఫోటో ఎట్లా తీయాలని, అటు ఇటు చూస్తున్నాడు. అంతే మరి, మనతో మామూలుగా ఉండదు. ఆయన చెప్తా ఉన్నాడు సరిగ్గా కూర్చోండి సరిగ్గా కూర్చోండి అని, కానీ మనం వినాం కదా. మన హడావిడిలో మనం ఉంటూనే ఉంటాం. మా అత్త వాళ్ళు మా పిన్ని వాళ్ళు అయితే కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నారు. ఒక్కరు కూడా ఫోజ్ ఇవ్వట్లేదు అనమాట ఫోటోకి. అదే ప్రాబ్లం అయింది. ఇంకా ఫోటోగ్రాఫర్కి విసుకొస్తుంది, చూస్తున్నా కదా. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా కామెడీగా ఉండే, కానీ మంచిగా అనిపించింది. నేను కూడా ఇట్లా అందరిలో కూర్చొని శారీ పెట్టించుకోవడం అయితే. మా తమ్ముడు అయితే పర్టికులర్గా నన్నే జూమ్ చేసి ఫోటో ఇస్తున్నాడు. నా పక్కన కూర్చుంది అయితే మా పిన్ని, తెలుసు కదా, ఎడేనే ఫామ్ వీడియోలో చూసుంటారు, మా మమ్మీ వాళ్ళ చెల్లి తను. నేనైతే ఇవాళ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను అనమాట. చాలా రోజుల తర్వాత రిలేటివ్స్ని అందరినీ కలిసినాం కదా. పెద్దత్త అని చెప్పిన కదా, ఇప్పుడు పెద్దత్తతోనే మాట్లాడుతున్నా. సిద్ధు ఊహించినాను కదా ఇందాక తమ్ముడు అని, వాళ్ళ మమ్మీ అనమాట తను. ఇంకా ఫోటోగ్రాఫర్ అయితే ఫొటోస్ తీసుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. అప్పటిలోపు నా వ్లాగే అప్లోడ్ అయిపోతుందేమో వాళ్ళ ఫొటోస్. ఎంగేజ్మెంట్ అయిపోవడానికి చాలా టైం పట్టేలా ఉంది. మేము పోయి టీ తాగొస్తాం. ఫస్ట్ అయితే టీ తాగుదాం అనుకున్నాం, కానీ ఇంత ఎండకు టీ ఎందుకు అని లక్కీగా అక్కడైతే బాదం మిల్క్ కనిపించినాయి. ఇంకా 3 బాదం మిల్క్ అయితే తీసుకున్నాము. నేను, మా తమ్ముడు, మా చెల్లి అయితే వచ్చినాము. అంటే ఇద్దరు అత్త కూతురు కొడుకే, కాకపోతే ఇంకా అక్క అక్క అని పిలిచేసరికి నేను కూడా తమ్ముడు చెల్లి అనే పిలుస్తాను.
ఇంక ఇక్కడైతే పేమెంట్ చేస్తున్నాము. పెద్ద డౌట్ ఉందనమాట, అక్కడ సరిగ్గా సిగ్నల్ లేదు. అందుకే ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాత కూల్ డ్రింక్ అయితే ఇవ్వన్నా అని చెప్పినాము. అదే 3 బాదం మిల్క్స్ అయితే 120 రూపీస్ అయింది. పేమెంట్ అవుతుందా అవ్వదా అనే టెన్షన్లో ఉన్నా. చూస్తున్నారు కదా, ఇంకా పేమెంట్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. 3 బాదం మిల్క్ తీసుకొని ఇంకా కొద్దిసేపు అయితే తాగేసిన. అమ్మయ్య అనుకున్నాం. అవ్వగానే తను పెట్టుకొని రెడీగా ఉన్నాడు ఓపెన్ చేయాలా వద్దా అని. ఇంకా ఓపెన్ చేసేయమని చెప్పగానే నేను మా చెల్లి మా తమ్ముడైతే తీసుకున్నాము. ఇంకా చీజ్ కూడా కొట్టుకొని మరి తాగినాం. అబ్బా అంత వేడిగా ఉండే. అసలు ఈ సమ్మర్లో ఏదైనా ఫంక్షన్ కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళాలంటే చాలా భయం అయిపోతుంది అసలు. ఇంకా మేము బాదం మిల్క్ తాగొచ్చే వరకే ఫుడ్ తిందామని స్టార్ట్ అయిపోతున్నారు. ఇంకా మనం కూడా చేసేది ఏం లేదని ఇంకా ప్లేట్ తీసుకొని అయితే క్యారెట్ సలాడ్ అన్నీ వేసేసుకొని ఇంకా ఫుడ్ తినడానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉండే. అటు మటన్ కానీ చికెన్ కానీ చాలా టేస్ట్ అయింది. మీకు కూడా చూపిస్తాను ఆగండి. మా తమ్ముడు అయితే అక్క రా అక్క మనం అటు వెళ్ళి తిందామని చెప్తున్నాడు. సరే ఇంకా తనతో పాటు అయితే వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారు కదా, మా తాత మా పిన్ని వాళ్ళు అయితే లైన్ కట్టేసినారు. మా కోసం అయితే వెయిట్ చేయలేదు. ఇంకా నేను మా తమ్ముడు అయితే వెళ్ళిపోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మీకు కూడా చూపిస్తాను రండి ఏమేమి తిన్నామో, ఇవాళ స్పెషల్స్ ఏంటో. అసలు ఒక లైన్ వాటిస్తలేరు. చూస్తున్నారు కదా, ఇక్కడైతే బగారా రైస్ అయితే వడ్డిస్తున్నారు. వేడి వేడిగా ఉంది. పాపం వాళ్ళ చేతులు అయితే కాలుతున్నాయి. ఇంకా బగారా రైస్, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, పప్పు, పెరుగు అయితే వడ్డించినారు అనమాట. నేనైతే రైస్ పెట్టించుకొని నెక్స్ట్ చెప్తున్నా కొంచెం వేయండి సమ్మర్కి తినాలనిపించట్లేదు అని చెప్పి కొంచెం మటన్ వేయించుకొని ఇంకా చికెన్ అయితే వేయించేసుకొని తినడం అయితే స్టార్ట్ చేసినాము. చాలా అనుకుంటాం కదా ఫుల్గా తినొచ్చు పెళ్ళిళ్ళకి వెళ్తే ఎంగేజ్మెంట్కి వెళ్తే అని, అస్సలు తినలేము ఫ్రెండ్స్. ఆ ఉబ్బరానికి అయితే అస్సలు వల్ల కాదు. చూస్తున్నారు ఎంత ఎమ్మి. మా తమ్ముడు అయితే డాన్సర్, అందుకే లాస్ట్లో అయితే చిన్న రీల్ చేశాను. ఈ సాంగ్ ఏంటో గెస్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అట్లా నా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంక ఈ వీడియో అయితే ఏంటంటే